గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గీత, ఇంట్లో చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? రాజాతో పిక్నిక్ వెళ్ళండి డాడీ. ఎస్ సార్. ఇలాంటి అడ్డమైన వాళ్ళతో కలిసి ఇష్టం వచ్చాడు చెబుతావా? సిగ్గులేదు? మైండ్ యువర్ వర్డ్స్ ప్లీజ్. నువ్వు అనవసరంగా జోక్యం కలిగించుకో. తొందరపడకు డాడీ, నేను సిగ్గుపడాల్సిన పనేం చేయలేదు. రాజా ఎవరో కాదు, శ్రీధర్రావు గారు కొడుకు. నేను రాజా ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. మా గీత పెళ్లి నిర్ణయించాల్సింది నేను. మళ్ళీ గీతను కలుసుకోవడానికి ప్రయత్నించావా? క్షమించను. యు గెట్ అవుట్. ఆల్ రైట్. రాజా, డాడీ. రోడ్మోయి, వెళ్ళి లోపలికి. హలో, శ్రీధర్రావు స్పీకింగ్. మిస్టర్ శ్రీధర్రావు, ఇంతవరకు మన ఇద్దరం స్నేహితులం, బిజినెస్ లో కూలీక్స్ అంతే. మీ రాజా ప్రవర్తన మితిమీరిపోతుంది. అతను మా గీత వెంటబట్టం సహించను. మిస్టర్ ధనంజయరావు, డోంట్ బి ఇన్ ఎ హరీ, ప్లీజ్ హియర్ మీ. ఇప్పటికైనా మీ రాజాను అదుపులో పెట్టుకోండి. అదర్వైజ్ యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. హలో, ఇక మీరేం మాట్లాడద్దు. దట్స్ ఆల్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ డాడీ. గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీ. వచ్చావా బాబు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు? నీ గురించి మీ నాన్నగారు నేను ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? సారీ మమ్మీ, సారీ డాడ్. మీకు ఇది ముందుగానే చెప్పాల్సింది. చెప్పలేకపోయినందుకు క్షమించండి. నేను గీత ప్రేమించుకున్నాం. మేమిద్దరం. ఐ నో ఎవ్రీథింగ్. ఇంతకీ ధనంజయరావు ఏమన్నాడు? సారీ డాడ్, నేను గీత కలుసుకోవడానికి వీల్లేదని నన్ను ఇన్సల్ట్ కూడా చేశాడు. అదేమిటండి, రాజా గీత ఇష్టపడి పెళ్లి చేసుకుంటామంటే మధ్య ఆయన అడ్డుపడటం ఏమిటి? వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఈ పెళ్లి ఆపే అధికారం ఎవరికి లేదు లక్ష్మి. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఈ రోజు ఇక్కడే. రాజా, సరిగ్గా ఈ రోజు సాయంకాలం 7 గంటలకు నీకు గీతకు పెళ్లి జరుగుతుంది. ఇక నీకు కాలేజీ లేదు, చదువు లేదు. ఈ గదిలో పడి ఉండు. గర్భదడి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. మమ్మీ, మమ్మీ, ఏమండి, ఏమిటి అన్యాయం? నా బిడ్డ నా కళ్ళ ముందే ఇలా విసుస్తుంటే చూడలేరండి. విడిచిపెట్టండి, అమ్మాయిని విడిచిపెట్టండి. నోర్మోయ్, టెంపర్ కూర్చోవాలి. డాడీ, వద్దు డాడీ. డాడీ, ఒక్క నిమిషం కూడా గదిలో ఉండలేను. డాడీ ప్లీజ్. మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఎస్ ఎస్, బిల్స్ అన్ని చెక్ చేసి సాయంకాలం పంపించు. రేపోసారి నువ్వు కలు. మిస్టర్ ధనంజయరావు, ఆడపిల్ల తండ్రివి నువ్వు నా ఇంటికి రావాల్సింది నేనే నీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను. మర్యాదగా గీతారాజాలకు పెళ్లి జరిపించి నీ గౌరవం దక్కించుకో. మీరు నాకేం చెప్పక్కర్లేదు. నా గౌరవం అంత దిగజారిపోయే స్థితిలో లేదు. పొరపడుతున్నావు ధనంజయరావు. నీకు నువ్వే అధికుణ్ణి అనుకుంటున్నావు. శృతి మించిన అహంభావంతో మనసారా ప్రేమించుకున్న వాళ్ళని విడదీయాలని ప్రయత్నం చేస్తున్నావు. మీరు నన్ను గిరిగీసి నిలబెట్టగలననుకోవడం ఆశ్చర్యం. మీరంటే మీ రాజాను అదుపులో పెట్టుకోలేని అసమర్థులు. నేను మా గీత భవిష్యత్తు దిద్దటం చేతగాని వాడినేం కాదు. నీ ఇష్టమే నీ కూతురు అదృష్టం అవుతుందనుకోవటం వివేకం ధనంజయరావు. ఆడంబరాలతో ఆడపిల్ల సౌఖ్యాన్ని తీర్చిదిద్దలేవు. నువ్వు నిజంగా గీత శ్రేయస్సు కోరేవాడివైతే మా అబ్బాయితో పెళ్లి జరిపించు. పెద్దరికాన్ని పైన వేసుకుని నన్ను ఆజ్ఞాపించే అధికారం మీకు లేదు. మీ అధికారానికి తల వంచవలసిన అవసరం నాకు లేదు. ధనంజయరావు, అర్థం లేని పట్టుదల పెంచుకుని కన్న కూతురు మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు. మన బిడ్డల క్షేమం కోరి నేను చెబుతున్న మాట తోసిపుచ్చు. మీరెంత చెప్పినా గీతారాజాల పెళ్లి జరగడం అసంభవం. అసంభవం కాదు మిస్టర్. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ ప్రేమికుల్ని విడదీయగలగటం ఎవరికీ సాధ్యం కాదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో.
5 నిమిషాలు అయిపోయింది. నీ చేతుల మీదుగా కన్న కూతురి పెళ్లి జరిపించే అదృష్టానికి నువ్వు నోచుకోలేదు. మరో గంటలో గీతారాజాల పెళ్లి జరగబోతోంది. కని పెంచిన మమకారం ఇంకా నీలో మిగిలుంటే వచ్చి అక్షింతలు వేయి. వస్తా. అయ్యా, ముహూర్తం దగ్గరికి వస్తుంది. పెళ్లి భాగం తీసుకురండి. ఉండండి, అందరూ కన్ఫ్యూజన్, అందరూ మీకు కంగా కన్ఫ్యూజన్. ఏమిటి మా తమ్ముడు ఇంకా రాలేదు? వచ్చేసారు రోహిణి. టైం అయిపోతుంది, ఇంకా ఇక్కడే. వచ్చావమ్మా? అమ్మాయి తీసుకుని తొందరగా పెరుగుతుంది. బాబు గారు, బాబు గారు, అమ్మాయి గారు ఆ రాజాతో పారిపోయారు సార్. ఇడియట్. సార్ సార్, కొంప మునిగిపోయింది సార్. అమ్మాయి గారికి ఆ రాజాతో పెళ్ళైపోతుంది. శ్రీధర్, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ధనంజయరావు, నువ్వు గర్జించినంత మాత్రాన్ని ఈ పెళ్లి ఆగదు. నీ దౌర్జన్యం ఇక్కడ సాగదు. నీ మేకపోతు గాంభీర్యానికి భయపడేవాణ్ణి కాదు. నీ పెద్దరికపు ముసుగు పటాపంచలైంది. ఏమన్నావు? నీ రాజా మా గీతను బందిపోటులో ఎత్తుకురావడం అక్రమం అంటున్నాను. ఆ దుర్మార్గుడికే మా గీత నుంచి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారంటే నీకు మంచి మర్యాద కాదు, మానవత్వం కూడా లేదంటున్నాను. మీరెంత కత్తుల మండపం కట్టి ఈ పెళ్లి జరిపించాలనుకున్నా నా కూతురు గొంతైనా కోస్తాను, కానీ ఈ కులహీనుడితో పెళ్లి జరగనివ్వను. ధనంజయరావు, హద్దు మీరిన అహంభావంతో నీ ఇష్టం వచ్చినట్లు వాకు. బియ్యమందబోతూ కయ్యానికి దిగకూడదని ఇంతసేపు నీ మూర్ఖత్వాన్ని సహించా. మా రాజాని కోరి పెళ్లి చేసుకోబోతున్న నీ కూతురు అదృష్టాన్ని కలదనుకో. ఈ బుకాయింపులు కట్టి పెట్టండి. గుడ్డి గవ్వ విలువ చేయని ఈ రాజాని మీరెంత నెత్తికెక్కించుకొని పట్టం కట్టాలనుకున్నా కాకిని హంసను చేయలేరు. గడ్డి మొక్కను గంతపు చెట్టని నమ్మించలేరు. ఈ రాజా పాపిష్టి పుట్టుక నాకు తెలియదనుకోకండి. ఆగండి, అసభ్యంగా మాట్లాడకండి. మీకు నా బిడ్డను వేలెత్తి చూపే అధికారం లేదు. మీకిష్టమైనా కాకపోయినా మీ గీత మా కోడలు కాబోతుంది. కన్న కూతురు సౌఖ్యాన్ని కోరిన వారైతే ఈ పీటల మీద పెళ్లి ఆపకండి. బంగారు పంట కాబోతున్న వాళ్ళ భావి జీవితాన్ని నాశనం చేయకండి.